అధ్యక్ష, మధ్య ప్రశ్నకు 691 మంది డౌన్ సిండ్రోమ్ ప్రభావిత పిల్లలను గుర్తించి వారిని సమ్మిళిత విద్యా వనరు కేంద్రాలలో నమోదు చేయడమైంది. వారికి సమకూరుస్తున్న సదుపాయాలను అనుబంధం వల్ల పేర్కొనమైంది. అధ్యక్ష, రెండో ప్రశ్నకు డౌన్ సిండ్రోమ్ ప్రభావిత పిల్లల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతుంది. వివరాలను అనుబంధం 2లో పేర్కొనమైంది. మూడో ప్రశ్నకు సమాధానం లేదండి. నాలుగవ ప్రశ్న ఉత్పన్నం కాదు. కృష్ణకుమార్ రాజు గారు. అధ్యక్ష, ఈ డౌన్ సిండ్రోమ్ అనేది ఇది ఒక దురదృష్టం అధ్యక్ష. ఇది జెనెటిక్ డిజార్డర్స్ వలన వచ్చేది డౌన్ సిండ్రోమ్ అధ్యక్ష. తమరికి కూడా తెలుసు అధ్యక్ష. ఈ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే అధ్యక్ష, ఇది మెంటల్ రిటార్డేషన్ వచ్చేస్తుంది. అటువంటి పిల్లలకి ఈ స్కూల్స్లో అడ్మిషన్స్ ఎక్కడా లేవు అధ్యక్ష. ఏదో 690 మందిని గుర్తించేమో అని చెప్తున్నారు కానీ అధ్యక్ష, నాకు తెలిసినంత వరకు ఈ కాకినాడలో మాత్రం ఒక స్పార్స్ స్పెషల్ స్కూల్ అని ఉంది అధ్యక్ష. అది ఫ్రెండ్స్ కాలనీ కాకినాడలో ఉంది అధ్యక్ష. దాంట్లో మాత్రము మేము చేసిన సర్వే ప్రకారము చాలా మంచిగా అన్ని ఫెసిలిటీస్ అన్నీ పెట్టి వాళ్ళు స్కూల్ నడుపుతున్నారు అధ్యక్ష. దాంట్లో రకరకాల స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అనే రకాన్ని చెప్తున్నారు అధ్యక్ష. అది బాగానే ఉంది అధ్యక్ష. కానీ ఇంకా మిగిలిన చోట్ల ఎక్కడా కూడా ప్రభుత్వ రంగంలో ఎటువంటి కార్యక్రమం కూడా విశాఖపట్నంలో స్కూల్స్ యాజమాన్యంతో నడుపుతున్న పరిస్థితి లేదు అధ్యక్ష. దీని మూలాన ఏమవుతుందంటే అధ్యక్ష, ఎవరైతే పిల్లలు అటువంటి డౌన్ సిండ్రోమ్ తోటి బాధపడుతున్న పిల్లలకి ఆ తల్లిదండ్రుల బాధ చూస్తే వర్ణనాతీతం అధ్యక్ష. మా నియోజకవర్గంలోనే రేవంత్ అనే ఒక చిన్న బాబు ఉన్నాడు అధ్యక్ష. 5వ తరగతి వరకు చదివాడు అతను. ఆ పాఠశాల స్కూల్లో చదివాడు, జీవీఎంసీ స్కూల్లో అధ్యక్ష. మళ్ళీ 6th స్టాండర్డ్కి వెళ్ళేటప్పటికి ఆ స్కూల్స్లో అడ్మిషన్స్ ఇవ్వటం లేదు అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళ బిహేవియర్ కొంచెం నార్మల్ బిహేవియర్ కాకుండా కొంచెం అబ్నార్మల్ బిహేవియర్ ఉంటుంది అధ్యక్ష. ఆ తల్లి పేరు అన్నపూర్ణ అని అమ్మాయి రాసింది అధ్యక్ష. వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి చూపించడం జరిగింది. అట్లాగే చాలామంది ఉన్నారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. విశాఖపట్నంలో ఎంతమంది ఉన్నారని అయితే నాకు తెలియదు, గౌరవ మంత్రివర్యులు చెప్పాలి. సో అటువంటి వారికి ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రజలందరికీ కూడా మంచి పనులు చేస్తుంది. అటువంటిది ఒక మానసిక బాధతోటి బాధపడుతున్నా లేకపోతే ఈ కండిషన్స్ ఉన్న వారికి డౌన్ సిండ్రోమ్కి వాళ్ళకి కూడా ప్రభుత్వము ఏదో విధంగా ఒక ప్రైవేట్ స్కూల్నన్నా పెట్టి వాళ్ళు టీచర్స్కి శాలరీస్ అన్న వాళ్ళు ప్రభుత్వం ద్వారా పే చేసి అటువంటి వారు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. లేకపోతే తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. కాబట్టి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది, గౌరవ మంత్రివర్యుల్ని కోరేది, ఇది క్యాజువల్గా తీసుకోకుండా దురదృష్టవశాత్తు వాళ్ళకి అటువంటి వారు ఉన్నారు కాబట్టి వారి తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. కానీ ఇదైతే ఇస్తున్నారు అధ్యక్ష, పెన్షన్ ఇస్తున్నారు. కానీ పెన్షన్ ఒకటే కాదు, ఆ తల్లి ఎక్కడైనా పనికి వెళ్ళాలంటే ఈ బాబుని వదిలిపెట్టి వెళ్ళాలనేటువంటి పరిస్థితి అధ్యక్ష. సో కుటుంబం అంతా కూడా టోటల్గా ఇబ్బంది పడిపోయి నేనేదో ఇంకా సూసైడ్ చేసుకోవాలి, నాకు ఇంకా వేరే దారి లేదు అనే భావన తల్లిదండ్రుల్లో వస్తున్న పరిస్థితుల్లో వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. డౌన్ సిండ్రోమ్ స్పెషల్ కిడ్స్ వాళ్ళు పుట్టుకతోనే వస్తాయి కాబట్టి ప్రభుత్వం మనకు సహకారాలు అందిస్తే అలాంటి పిల్లలు మంచిగా వచ్చే అవకాశం ఎంతో ఉంటుంది. మా వైదేహి మెడికల్ ఇన్స్టిట్యూట్లో కూడా ఈ పిల్లలకు స్పెషల్ ఎడ్యుకేషన్ క్లాస్ ఇస్తున్నాము. పేరెంట్స్ వాళ్ళు తెచ్చి ఆ బిడ్డల్ని మంత్స్ బేబీ అప్పుడే కొంతమందికి తెలిసిపోతాయి ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయని. డాక్టర్ స్టేట్మెంట్ ప్రకారం దాన్ని తీసుకొచ్చి ఆ పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు ఫిజియోథెరపీకి పంపిస్తారు. కొంచెం లేసి కూర్చొని నడవగలిగే పిల్లకాయలకి అక్కడనే ఫిజియోథెరపిస్టులు వచ్చి ట్రీట్మెంట్ చేస్తుంటారు. మాకు సంవత్సరానికి 150 మంది దాకా పిల్లలు వచ్చి అడ్మిట్ అయితే ఎవ్రీ ఇయర్ 30 నుంచి 40 మంది పిల్లలు దాదాపుగా వాళ్ళు మంచి నార్మల్ స్కూల్కి పోయేలా అవుతారు. డౌన్ సిండ్రోమ్ బేబీస్ మాత్రం కొంచెం స్లోగా వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళని వీలైన కాడికి థెరపీ ఇచ్చి బాగు చేయడానికి అవకాశం కూడా ఉన్నది. అదే కాకుండా వైదేహి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ దాంట్లో చాలా వరకు ఫారిన్ నుంచి మాకు డాక్టర్స్ కూడా వచ్చి సహాయపడుతుంటారు. వాళ్ళు వాలంటరీగా వచ్చి అక్కడ పిల్లల్ని ఎవ్రీ ఇయర్ మేము తీసుకొని తక్షణం చెకప్ చేస్తుంటారు.
చేసినప్పుడు వాళ్ళకి చాలామంది పిల్లలకి మనకి కనపడని మన డాక్టర్స్ తెలియని సైలెంట్ ఫిట్స్ లాగా ఒకటి వస్తుంది. ఆ సైలెంట్ ఫిట్స్ వల్ల కూడా వాళ్ళకి ఆ వ్యాధి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందని దానికి ట్రీట్మెంట్ ఇచ్చి ఆ పిల్లల్ని కూడా అదుపులో చేస్తారు. ఈ మధ్య మన స్కూల్లో కూడా ఆయన డాక్టర్ స్టీవ్ అని వస్తే ఆయన కూడా పిల్లలకి కామన్గా చుట్టూ ఉన్న విలేజెస్ నుంచి డిజేబుల్ పిల్లలంతా తెచ్చి చెకప్ చేయించాము. దాంట్లో మండలాలు పోతుంటే చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు, మీరు మళ్ళీ ఇంకొకసారి ఆ క్లాస్ పెట్టండి. ఆ ఫిజియోథెరపీ మా పిల్లలకి నేర్పించిన దానివల్ల చాలా వరకు వాళ్ళు మాకు సంతోషంగా ఉంది అనేసి. కాబట్టి వాళ్ళని కూడా తీసుకొచ్చి మనం ప్రయత్నం చేసుకోవాలా. దీనికి ప్రభుత్వ సహకారం కూడా ప్రతి ఒక్క స్టేట్లో కూడా వస్తే బాగుంటుంది. మినిస్టర్ గారు, మీ ముఖాంతరంగా తెలుపుతున్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యులు కృష్ణరాజు గారు అలాగే మేడం సత్యప్రభ గారు కూడా ఈ డౌన్ సిండ్రోమ్ వాళ్ళకి సంబంధించిన కన్సర్న్ చూపించారు. అధ్యక్ష, రాష్ట్రంలో ఎవరైతే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించడం కోసం ప్రత్యేకంగా సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో సహిత అనే ఒక యాప్ను మొన్న 2018 ఒకటి లాంచ్ చేసాం అధ్యక్ష. దీని ప్రకారం మొత్తం సర్వే నిర్వహించి ఆంధ్రప్రదేశ్లో మొత్తం చూస్తే 162,953 మంది చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఉన్నారు అధ్యక్ష. ఇందులో మళ్ళీ ఏదైతే విష్ణుకుమార్ రాజు అడిగిన డౌన్ సిండ్రోమ్ పిల్లలు 691 మంది పిల్లలు ఉన్నారు అధ్యక్ష. ఈ అంగవైకల్యాల్లో మరి ఇందాక చెప్పినట్టుగా విష్ణుకు చెప్పినట్టుగా ఒక డౌన్ సిండ్రోమే కాకుండా పూర్తి దృష్టి లోపం, కుష్టు వ్యాధి, వినికిడి లోపం, శారీరక లోపం, మరగుజ్జు, బుద్ధిమాంద్యత, పిచ్చి, అలాగే ఆటిజం, మెదడు పక్షవాతం, కండాల లోపం, నరాల బలహీనత, అభ్యసన సమస్యలు, ఒకటి కన్నా ఎక్కువ సమస్యలు, మాటలు మరియు భాష, తలసేమియా, హీమోఫిలియా, రక్తహీనత, గుడ్డి, చెవుడుతో పాటు బహుళవైకల్యం, యాసిడ్ సమస్యలు, ఈ వణుకు వ్యాధి, ఇలాంటివి మొత్తం అంగవైకల్యాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. జిల్లాల వారీగా కూడా ఈ యాప్ వచ్చిన తర్వాత ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు మొత్తం అవన్నీ కూడా డీటెయిల్డ్గా ఈరోజు గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అధ్యక్ష. అయితే విష్ణుకుమార్ గారు చెప్పినట్టుగా ఏదైతే ఈ స్పర్శ స్పెషల్ స్కూల్ కాకినాడ అది 2015లో స్టార్ట్ చేసింది విత్ అన్ని స్పెషల్ ఫెసిలిటీస్ తోటి. ఇందులో స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ మొత్తం ఏవైతే వాళ్ళకి కావాల్సిన అవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా అధ్యక్ష, మామూలుగా రాష్ట్రంలో ప్రతి మండలంలో కూడా ఒక భవిత, నాన్ భవిత ఏదో ఒక సెంటర్ మొత్తం ఈచ్ మండలంలో ఉండేట్టుగా ఈ సెంటర్స్ మొత్తం 680 స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భవిత అయితే 226 భవిత సెంటర్స్, నాన్ భవిత 454 సెంటర్స్ అధ్యక్ష. ఇవి కాకుండా మళ్ళీ ఈ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎవరైతే కొంతమంది స్కూల్స్ కూడా రాలేరో అటువంటి వాళ్ళకి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ సిటీకి పంపించి టీచర్స్ని, స్పెషల్గా ట్రైన్ అయిన టీచర్స్ని ఎడ్యుకేషన్ ఇచ్చేది ఒక 56 మంది పిల్లలకి అట్లా కూడా చేస్తున్నాం అధ్యక్ష. వీటి కోసమని మొత్తం 1320 మంది ఈ టీచర్స్ని ఐఆర్టీ కింద స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చిన టీచర్స్ని కూడా మొత్తం పెట్టి వాళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఏదైతే విష్ణు చెప్పారో కన్సర్న్ చూపించాలని డెఫినెట్గా గవర్నమెంట్ చాలా కన్సర్న్ చూపిస్తుంది వాళ్ళ పట్ల. నేను కూడా చాలా అకేషన్లో చూశాను ఆ పిల్లల్ని, ఒక కల్చరల్ కాంపిటీషన్స్లో కానీ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కానీ వాళ్ళని కానీ కొంచెం రైట్గా ఐడెంటిఫై చేసి ట్రైనింగ్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు బాగా పర్ఫార్మ్ చేస్తూ ఉన్నారు. మంచి వాళ్ళకి ఇది కూడా వస్తూ ఉంది. ఆ విషయంలో గవర్నమెంట్ ప్రత్యేకంగా కన్సర్న్ చూపిస్తుంది. ఇప్పుడు ఇందాక ఒక పాప గురించి చెప్పాడు, ఎవరికి అడ్మిషన్ ఇవ్వలేదని. అటువంటి ఏమైనా కూడా నేను మాట్లాడి వాళ్ళతో అడ్మిషన్ ఇప్పిస్తాను. ఇంకా కూడా ఇప్పుడు మేడం సత్యప్రభ గారు కూడా చెప్పారు, వాళ్ళ వైదేహి హాస్పిటల్ నుంచి ఏ విధంగా చేస్తూ ఉంది. దీనికి గవర్నమెంట్తో పాటు బయట సిఎస్ఆర్ కింద లేకపోతే మిగతా కార్పొరేట్ కంపెనీస్ కూడా చాలామంది ఇటువంటి ఎవరైతే ఈ స్పెషల్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. గవర్నమెంట్ చాలా పాజిటివ్గా కన్సర్న్ చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4026, మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్.